16వ దావీదు సంకీర్తన 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మోషే సుఖోపవాస కూటాలు లేక సన్నిధి కూటాలు అనే మాట మనం వింటూ ఉన్నాము. సన్నిధి అనగా సత్, మంచి, నిధి. నిధి అంటే చాలామందికి నిధి దొరికింది అంటారు. నిధి, ఇక్కడ నిధి ఉంది అని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అవి నమ్మకండి, అవాస్తవాలు అవన్నీ. ఈ నిధి మంచి ధననిధి. మంచి నిధి ఏమిటంటే సన్నిధి. ఈ సన్నిధి అంటే ఏంటి? మనం చర్చికి వచ్చాము, సన్నిధిలోకి వచ్చామంటాం. ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ సన్నిధి అంటాం. కానీ అసలైనది ఏమిటంటే దేవుని పాదముల వద్దకు వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి దేవుడు ఏది బయలుపరచునో దానిని అందుకోవటం, దేవునితో స్నేహము చేయటం, భక్తులతో సహవాసము చేస్తే భక్తులు అవుతారు. భక్తిహీనులతో సహవాసము చేస్తే భక్తిహీనులు అవుతారు. దేవునితో సహవాసము చేస్తే దేవుని బిడ్డలుగా మార్చబడతారు. బోలో యేసు మహారాజుకు. అందరూ గమనించాలి, దేవునితో సహవాసము చేయటం అంటే దేవుని పాదాల వద్దకు వెళ్ళి కూర్చోవటం, అంటే మోకరించటం. దేవుని దగ్గరికి అంటే ఎక్కడున్నారు దేవుడు? పరలోకములో ఉన్న అది కాదు. ఎక్కడ నా నామమందు 2-3 కూడి ఉందరో వారి మధ్య ఉందని అన్నారు. చర్చిలోకి వచ్చి, అందుకే నేనేం చెప్పానంటే నీకు ఏకాంతంగా దేవునితో గడిపే అలవాటు ఉండాలి. క్రైస్తవ సంఘములో మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రార్థనలు ఉన్నాయి కానీ ఒకట్లేదు. అదేమిటంటే మౌనముగా కనిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిన మనం మాట్లాడుతున్నాము కానీ దేవుడు మాట్లాడే ఆ టైం మనం ఇవ్వట్లేదు. అసలు నువ్వు దేవునికి మీరు చెప్పండి అనే టైం ఎప్పుడైనా ఇచ్చావా? ఎప్పుడైనా కానీ ప్రభువా నేను మాట్లాడాను, ఇప్పుడు మీరు మాట్లాడండి. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడు అనిగాక నీవు దేవుని మాట కొరకు కనిపెడితే దేవుని మనసులో ఉన్న విషయాలన్నీ నీకు తెలియచేయపరచబడతాయి. దీని పేరే సన్నిధి. ప్రభునందు ప్రియులారా, 2000 సంవత్సరాలు అయింది ఇప్పటికి యేసు ప్రభువారు సిలువేబడి చనిపోయి పరలోకానికి వెళ్ళి. 2000 సంవత్సరాలుగా సంఘము మాట్లాడుతూనే ఉంది, దేవుని మాట్లాడనివ్వట్లేదు. నేను మాట అంటాను, నీవు నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు కదా. నేను అడుగుతున్నాను, యేసు ప్రభువారు జీవము గలవారా, జీవము లేనివారా? మృతుడా, సజీవుడా? యేసునాథుడు అన్నారు, నేను మొదటి వాణ్ణి, కడపడి వాణ్ణి, జీవించువాణ్ణి, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. యేసునాథుడు సజీవుడు. సజీవుడు మాట్లాడతారా, మాట్లాడరా? చూస్తారా, చూడరా? వింటారా, వినరా? నడుస్తారా, నడవరా? ఎందుకంటే సజీవుడు కనుక. కొంతమంది మీలో అయ్యా మాకెవరూ లేరయ్యా, దిక్కులేని వాడు. ఏంటి మాట్లాడుతున్నావు? దిక్కులేని వాడు ఆమె ఎలాగవుతావు? నీకు మనుషులు ఎవరూ లేరు కానీ అంతకంటే దిక్కైనటువంటి దేవుడే ఉండగా నీకేం దేవుణ్ణి నీవేం చేస్తున్నావంటే లేనట్టుగా చేస్తున్నావు. దేవుడు మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుణ్ణి నువ్వు మాట్లాడరు అన్నావు. నువ్వు నేను అనలేదంటావు. మరి అనలేదన్నా నువ్వెప్పుడైనా మాట్లాడమని అడిగావా? బైబిల్లో ఉండే భక్తులు ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూస్తే,
అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుని సన్నిధిలో అబ్రహాము నడవాలట. మరోటి ఏమిటంటే నిన్ను నిందించడానికి వీలు లేనట్టుగా నువ్వు ఉండు. అంటే దేవునికి ఏది ఇష్టం అంటే పరిశుద్ధత, హోలీనెస్. పరిశుద్ధత లేకపోతే ఆయన సన్నిధిలో నిలవలేరు. పాపము చేయు వారందరూ ఆయనకి అసహ్యులు. పరిశుద్ధత ఆయనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. అబ్రామా ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా జరిగించో అనేటట్టుగా కాకుండా నీవు ఉండాలి. అబ్రహాము దేవుని సన్నిధిలో నడిచాడు. తను ఎక్కడున్నా కానీ ఏ ప్రదేశంలో ఉన్న దేవుని వైపు చూస్తూ నడిచాడు. అబీమెలెకు అనే రాజు అబ్రాము భార్య కనబడుతున్నారు. చూచాడు, చాలా అందగత్తి ఈమె సారా. అడిగించాడు, ఎవరీమే? అడిగితే ఈ అబ్రామనే, నేను ఆమెకి భర్తనంటే నరికేసి తీసుకెళ్ళిపోతారు. కొంచెం వివేకంగా చెప్పాలని ఈమె నా చెల్లెళ్ళే అని చెప్పాడు. ఆ రాజుగారు తీసుకెళ్ళిపోయాడు, గదిలో పెట్టారు. ఆ రాత్రి కాలములో దేవుడు అబీమెలెకు దగ్గరికి వచ్చారు. దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారి పక్షంగా దేవుడు ఎలా ఉంటారో ఇదే ఒక ఎగ్జాంపుల్. ప్రియుల ఆదికాండము 20వ అధ్యాయములో 3వ వచనములో చూస్తే, రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి. దేవుడు వచ్చన్నారు, ఒకతనికి భార్య ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు. 6వ వచనములో చూస్తే, అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త. వినాలి, అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును. దేవుడు ఏమన్నారు? నీ కొరకు అతడు ప్రార్థన చేస్తాడు. నీవు బ్రతుకుదువు. నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. నీ కొరకు ప్రార్థించవలసిన వ్యక్తి అతను. అబ్రాహాము అంటే ఏమనుకున్నావు? నా సన్నిధిలో ఉన్న వ్యక్తి, అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకుని. ఏం అద్భుతం అండి! చాలా మంది అనుకుంటారు నాకెవరున్నారో. అబ్రాహాము అనుకుని ఉంటాడు, ఏంటి తీసుకెళ్ళిపోయాడో. కానీ అబ్రాహాముకు ఒకటి దేవుడున్నారు నాకు. ఆ దేవుడు సత్య దేవుడు, జీవము గల దేవుడు, నేను నమ్మిన దేవుడు, గొప్ప దేవుడు. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కనుక నాకు భయమే లేదు. బోలో యేసు మహారాజుకు. దేవుని సన్నిధిలో ఉన్న వారి పక్షంగా దేవుడు యుద్ధం చేస్తారు. నీకు యుద్ధం చేయడానికి శక్తి లేదు, నీకు జ్ఞానము లేదు, నీ పేదరికముతో ఉన్నావు, నీవు అజ్ఞానివి, చేత కాదు, బలాగము లేదు, ఏమీ లేదు, నీవేం చేయలేవు. కానీ నీ పక్షముగా ఉన్న దేవుడు ఘనమైన గంభీరమైన శక్తి కలిగిన దేవుడనే సంగతి మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ తెలియచేస్తున్నాం. అంటే అబ్రాహాము ఎవరి సన్నిధిలో ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్నందువల్ల తన భార్యను కోల్పోయినా కానీ ఆ రాజుతో మాట్లాడి మరలా తన భార్య తన దగ్గరికి వచ్చేటట్టు దేవుడు చేశారు. అంతేకాకుండా ముట్టుకోకపోయినా కానీ ఆలోచన వచ్చినందుకు, అబ్రాహాము భార్య ఇంట్లో తెచ్చినందుకు దేవుడట అబీమెలెకు ఇంట్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారో అందరి గర్భాలు మూసేశారని దేవుడు. ఎవరికి పిల్లలు కలగట్లేదు. అబీమెలెకు ఇంటిలో అందరూ గొడ్రాళ్లే.
17వ వచనములో అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను వారి పిల్లలు కనిరి ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసేయుండెను. ప్రతి గర్భాన్ని దేవుడట మూసేస్తే అబ్రహాము వచ్చి ప్రార్థన చేస్తే నా సన్నిధిలో ఉన్న నా సేవకుడు అబ్రహాము వచ్చి అడుగుతున్నాడు గనుక మూయబడిన గర్భాలని తెరిచేస్తానని తెరిచేస్తాను. నీ సన్నిధి కోరునాటి మానవుడే ధన్యుడు. నీ సన్నిధి కోరునాటి మానవుడే ధన్యుడు. నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు. నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు. అబ్రహాము దేవుని సాన్నిధ్యములో ఉన్నాడు గనుక శత్రువు వల్ల వచ్చిన కీడు మేలుగా మార్చబడింది. దేవుడు కార్యము చేస్తారు. ఈ రోజు మీకు చెప్పేది ఏమిటంటే దేవుని సన్నిధిలో ఆయన పాదాల వద్ద గడపండి. రెండవదిగా చూస్తే మోషే సీనాయి కొండపైకి వెళ్ళి 40 దినములు దేవుని చూస్తూ ఉండిపోయారు. పాటలు పాడలేదు, ప్రార్థన చేయలేదు, మోషే మాట్లాడలేదు. దేవుడే 40 రోజులు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం. మోషేకి ఏం చెప్పారంటే పూర్వకాలంలో ఆదాము ఉండేవాడు, హవ్వమ్మనబడే స్త్రీ ఉండేది, ఏదేను తోట ఉండేది, కయ్యూను ఏబేలు ఉండేవారు. ఆ తర్వాత షేతు పుట్టాడు. ఆ తర్వాత కాలంలో ఎనోషు వచ్చాడు. ఎనోషు కాలములో యెహోవా నామములో ప్రార్థన చేయటం ఆరంభమైంది. తరువాత హనోకు వచ్చాడు, నాతో అడుగులేసుకుని వచ్చేసాడు పరలోకానికి. ఆ తరువాత నోవహు. ఆ టైములోనే భయంకరమైన పాపం విస్తరిస్తే నేను జలప్రళయముతో ప్రజలు నాశనం చేశాను, నోవహు కుటుంబాన్నే రక్షించాను. ఆ నోవహుకి 3 కుమారులు. ఒక ఆయన పేరు షేము, ఒక ఆయన పేరు హాము, ఒక ఆయన పేరు యాపేతు. ఆ షేము జనాంగములో నుంచే నీ వచ్చావు. దేవుడు జరిగిపోయిన విషయాలన్నీ మోషేతో అన్నీ చెప్పారట దేవుడు. యేసు మహారాజుకు మోషేతో దేవుడట స్నేహితులు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకున్నారు. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడు చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. దేవునితో సహవాసం చేయడాన్ని బట్టి దేవుని చేవ్రాత కలిగిన రాతి పలకలు వచ్చినట్లుగా గుర్తించాలి. 103వ దావీదు సంకీర్తన 7వ వచనములో చూస్తే ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఎవరికి తెలియజేశారు? ఆయన మార్గాలు ఏమిటో మోషేకు చెప్పారు దేవుడు. అలాగే నీవు దైవ సన్నిధిలోకి వెళితే దేవుడు అనేకమైనటువంటి విషయములు తెలియజేస్తూ మాట్లాడుతూ బలపరుస్తూ ఉంటారు. అయితే ఒకటి, నీకు దేవుడు ఏం చెప్పినా బైబిల్కి సరిపోవాలి. బైబిల్కి సరిపోవట్లేదంటే అది దేవుడు చెప్పింది కాదు. కొన్ని పర్యాయాలు దయ్యం వచ్చి చెప్తాడు, దేవుని వేషం వేసుకుని, వెలుగుదూత వేషం వేసుకుని దయ్యం వచ్చి మోసం చేస్తాడు. 2, 3, 5 అంటాడు వచ్చి. వెన్నే దేవుడు చెప్పారు 2, 3, 5 అని అనకూడదు. ఇది కాదు, దేవుడవు కాదు. 2, 3, 5 అంటావంటే అబద్ధం. అబద్ధానికి జనకుడెవడో? సైతాను. నువ్వు సైతానువి పో అనాలి. నీకు చెప్పింది బైబిల్కు సరిపోతే అది దేవుడు చెప్పింది కాదు.
కాదు. నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములుండెను. రేయింబగలు 40 దినాలు ఉన్నటువంటి మోషే దేవుని సన్నిధిలో ఉంటే రాతి పలకలు దొరికాయి, 10 ఆజ్ఞలు. దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు తన మార్గాలు మోషేకు తెలియచేశారు. దేవుని సన్నిధిలో ఉంటే ఏం జరిగిందో ఆది కాండమును గురించి చెప్పారు. ఆ సీనాయి కొండపై దేవునితో సహవాసము చేస్తే ప్రత్యక్షపు గుడారము ఎలా కట్టాలో కొండ మీద దేవుడు చూపారు. నిర్గమకాండం 34వ అధ్యాయం 29వ వచనములో చూస్తే మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు కొండ దిగువచ్చుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం అనగా దేవునితో సహవాసం సన్నిధి చేసినటువంటి మోషే ముఖమే ప్రకాశించినట్లుగా చూస్తున్నాం. యేసు మహారాజుకు అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు, మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉంటే ఎన్ని ప్రయోజనాలు! అబ్రహాము పొందిన ప్రయోజనం, మోషే పొందిన ప్రయోజనం మరొకటి. దావీదు సంకీర్తన 27:8వ వచనములో చూస్తే నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదికేదనని ప్రియులారా దేవుడు అన్నారట, ఓ దావీదు నా సన్నిధి వెదుకు అంటే దావీదు అంటున్నాడు, నా హృదయము నీతో అంది, నీ సన్నిధి వెదుకుతానని దేవుడే చెప్పారు దావీదుకి సన్నిధి వెదకమని. దావీదు తల్లి ఆమె మోయాబీయురాలట. ఇశ్రాయేలీయులకి మోయాబీయులంటే అసహ్యం. నుజావేతు ఆమె పేరు. ఆమెకి 7 మంది పిల్లలు పుట్టేశారు. ఈ యెషయి సన్కెట్రిన్ సభ, యూదుల సభకు అధికారట, జడ్జి. అందరూ అన్నారు, నువ్వు ఒక మోయాబీరాన్ని పెళ్లి చేసుకున్నావు అంటే ఆ పదవి పోతుందేమని ఆమె విడిచిపెట్టేస్తానన్నాడు. విడిచిపెడతాను కానీ ఆమె నా ఇంట్లోనే ఉంటుంది, దాసిగా ఉంటుంది అన్నాడు. కొంతకాలానికి ఆమె గర్భము ధరిస్తుంది. ఇంట్లో ఉండే కుమారులు గట్టిగా గొడవ చేసి ఈమె గర్భము ధరించింది, ఈమెను బయటికి పంపించేయాలి అంటారు. ఆమెను తీసుకెళ్ళి ఒక గుహలో పెడతాడట యెషయి. ఆ గుహలో ఒక కొడుకు జన్మిస్తాడు, ఆయన పేరే దావీదు. దావీదు పుట్టిన తర్వాత ఆ కుమారుని చూచి జాలిపడి 7 మంది అక్కడ ఉన్నారో వీడిక్కడ ఉన్నాడా, ఆ 7 మంది నా కుమారులే, వీడు నా కుమారుడు, ఈమె నా ద్వారా గర్భము ధరించింది. ఈమె భార్యను అంటాడు, నువ్వు రా కొడుకుని తీసుకుని. ఏమండి వాళ్ళు ఒప్పుకోరు కదా, వాళ్ళు ఏమంటారు, రా పదవి ఉంటే ఉంది, పోతే పోయింది, నా భార్య కావాలి, నా కొడుకు కావాలి. ఇంటికి తీసుకెళ్ళాడు. 7 మంది కొడుకులు చాలా గొడవ పెట్టారు. మీ అమ్మరా నన్ను బట్టే గర్భం ధరించిందిరా, వీడు మీ తమ్ముడురా, మీరు 7 మంది ఇంట్లో ఉన్నారు, వీడు ఎందుకు ఉండాలిరా గుహలో, వీడిక్కడే ఉంటాడు. కొడుకుని తెచ్చి ఇంట్లో పెట్టినా కానీ అన్నలు దావీదును చంపేయటానికి చాలా ప్రయత్నం చేశారట. సమూయేలు యెషయి ఇంటికి వస్తాడు, ఒక కుమారుని అభిషేకం చేయటానికి రాజుగా. ఇంట్లో ఎంతమంది కుమారులు ఉంటారు? 7 మంది ఉంటారు. దావీదు ఒక్కడే పొలములో ఉన్నాడు. ఎంత అన్యాయమో చూడు. నీ కుమారుని ఇంతమందినా అంటే లేదయ్యా, కడసారి వాడున్నాడు, పొలములో ఉన్నాడు, మందలు మేపుతున్నాడు, అతన్నే తీసుకురమ్మన్నారు. అంటే 7 మంది ఇంట్లో ఉండి ఒక్కడిని గొర్రెల మందల దగ్గర పెట్టారంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దావీదు అనే వీడిని గొర్రెలు కాస్తుంటే ఏ మృగమో ఎలుగుబంటో సింహమో పులో వచ్చి తినేయాలి, వీడు చనిపోవాలట్లా అని అనుకున్నారు. కానీ గొర్రెల మందలు కాస్తున్న దావీదుతో దేవుడు అన్నారు, దావీదు నా సన్నిధిలోకి రా అని అంటే, సన్నిధిలోనికి నేను వస్తాను, నా హృదయము మీతో అని. అందుకనే దావీదు దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక
ఏం భయపడలేదు. దేవుని సన్నిధిలో ఉన్న దావీదు ఎలుగుబంటిని, సింహాన్ని చీల్చేశాడు. గొలియాతుని ఒక రాయి పెట్టి కొట్టాడట. దావీదు కొట్టగానే గొలియాతు వెనక్కి పడ్డాడా, ముందుకు పడ్డాడా? దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన మర్మం ఏమిటంటే, దావీదట ముందు నుంచి కొట్టాడట, వెనక నుంచి దేవుడు గొలియాతుని ఇలాగ అన్నారట, బోర్లా పడిపోయాడు. దేవుడు కొడితే పడిపోయారు కనుక దావీదేమన్నాడు, దేవా మీరే చేశారు నా పక్షంగా యుద్ధం యెహోవాదే. చాలా పర్యాయాలు మనం ఏమనుకుంటామంటే, దేవునికి పెట్టాం, మనమే పెట్టేసుకుంటాం. నా ప్రార్థన బట్టి అంతా జరిగింది, నన్ను బట్టే జరిగింది, నిన్ను బట్టి కాదు. దావీదేమో ముందు నుంచి కొట్టాడు, దేవుడేమో వెనక నుంచి కొట్టారు. దేవుని సన్నిధిలో ఉన్న వారికి జరిగే కార్యం ఇదే. బోలో యేసు మహారాజుకో. ఓ రాజుగారికి కల వచ్చింది. ఆ కల్లో చాలా గలిబిలయ్యాడు, భయం వేసింది, మెళుకు వచ్చింది. కల మర్చిపోయాడు. జ్యోతిష్యుల్ని, గారడి విద్య గలవారు, జ్ఞానుల్ని అందరికీ చెప్పాడు, నాకు కల వచ్చింది, మీరు చెప్పాలి అన్నాడు. మహారాజా మీకు వచ్చిన కళ చెప్పేస్తే క్షణాల్లో భావం చెప్పేస్తాం అన్నాడు. లేదు, కళ మర్చిపోయా, నాకు కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. గుండె గుబేలు మరిపోయింది. ఏంటి, కళ చెప్పాలా, కళ భావం చెప్పాలా? మహారాజా ఇలాంటి ప్రశ్న ఎవరూ వేయలేదు ప్రపంచంలో, మీరొక్కరే వేస్తున్నారు అన్నారు. రాజుగారు వీళ్ళందరినీ చంపేయి అన్నాడు. ఆ జ్ఞానుల్లో దానియేలు ఉన్నాడు. దానియేలు వెళ్ళి ఆ కళ నేను చెప్తా, కళ భావం నేను చెప్తా, నాకు టైం ఇమ్మన్నాడు. ఆ రాత్రి మోకరించి దేవుని వేడు. 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 18వ వచనములో చూస్తే, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనని వేడుకొనుడని వారిని హెచ్చరించాను. స్నేహితుల్ని అందరికి చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయండి. ఆ కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, దేవుడు చెప్పాలి. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. మోకరించి దేవుని పాదాల దగ్గర ఉంటే దేవుడట దానియేలు దగ్గరికి వచ్చి, దానియేలు రాజుకొచ్చిన కళ ఇది, ఆ కళకి భావం ఇది అంతా చెప్పేశారట, చూపించే దర్శనం. బోలో యేసు మహారాజుకు. దానియేలు అన్నారు, రాజా మీరు అడిగింది ఎవరు చేయలేరయ్యా అని అంటూ దానియేలు అన్నారు, మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందు ఉన్నారు. బోలో యేసు మహారాజుకు. మీరు దైవ సన్నిధిలోకి వెళ్ళి మోకరిస్తే దేవుడు మీకు మర్మములను బయలుపరుస్తారు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము నుండి, అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను, అది నేను ఎరుగను, నా దేవునికే తెలియను. 7వ వచనములో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం ఉన్నందు. బోలో యేసు మహారాజుకో. పౌలు గారు అన్నారు, 14 ఏళ్ల క్రితం ఒక ఆయన నాకు తెలుసు, ఒక ఆయన కాదు పౌలు గారే. ఆయనట దేవుడు వచ్చి పరలోకానికి తీసుకెళ్ళిపోయి, శరీరముతో వెళ్ళానో శరీరము లేకుండా వెళ్ళానో అది తెలీదు, అది దేవునికి తెలుసు.
వెళ్ళిపోయి వచింప సఖ్యము కాని మాటలన్నీ దేవుడట పౌలు గారికి తెలియచేశారు. ఎక్కడికి? 3వ ఆకాశానికి, పరలోకానికి తీసుకెళ్లారు. నువ్వు మోకరించి దైవ సన్నిధిలో ఉంటే కలిగే ప్రయోజనం ఏంటంటే దేవుడు వచ్చి నువ్వు ఇంకా చనిపోకముందే నిన్ను తీసుకెళ్ళి పరలోకాన్ని చూపించి తీసుకొస్తారు. అంతటి భాగ్యాలిచ్చే నిధి, సన్నిధి, సత్ నిధి, మంచి నిధి, సన్నిధి సిలువ వేయబడి రక్తము చిందించిన యేసు రక్తముతో మీ హృదయాలు కడిగేసుకోండి. పవిత్రంగా ఉంటాకి తీర్మానం చేసుకోండి. చనిపోయి తిరిగి లేచారు. లేచిన యేసునాథుని పునరుద్ధాన శక్తిని పొంది, పరిశుద్ధాత్మ శక్తిని పొంది మేఘమెక్కుదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయును గాక.